ఓకే. హలో ఫ్రెండ్స్, బావాజీ మఠం దగ్గర నాగేంద్ర స్వామి ఆలయం శంకరాపాలెం పక్కనే ఆ గుడి ఎదురుగుండాని మఠం దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి మఠం దగ్గర మొత్తం ఈ స్వాములే, సుబ్రహ్మణ్య స్వామి అందరూ. మఠం దగ్గర రామాలయం.
హలో ఫ్రెండ్స్, బావాజీ మఠం దగ్గర రామాలయం ఉంది. రామాలయం దగ్గరికి వచ్చాను. ఆ రామాలయంలో పూజారి గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. శ్రీ బావాజీ మఠం శ్రీ కోదండరామచంద్ర స్వామివారి దేవస్థానం. ఇది ఏలూరు జిల్లా ముదనేపల్లి మండలం సింగరాయపాలెంలో శ్రీ బావాజీ మఠం శ్రీ కోదండరామచంద్ర స్వామివారి దేవస్థానం కొలువై ఉన్నది. ఇది గత 200 సంవత్సరాల పైచిలుక నుంచి ఒక దేవాలయం ఉన్నది. స్వామివారి యొక్క మూలమూర్తి విగ్రహాలు కూడా 2 సంవత్సరాలు పైన విగ్రహాలు కానీ ఇక్కడ మనకి స్థల పురాణం అంతా కూడా చెప్తూ ఉన్నారనమాట. పూర్వంలో బావాజీలు వీళ్ళంతా కూడా ఆ రామచంద్రమూర్తిని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఆరాధన చేసుకునేవాళ్ళు. తర్వాత ఇది దేవాదాయ శాఖకి చెందిన దేవాలయం కాబట్టి ఆ తర్వాత వారి యొక్క పరంపర అయినటువంటి కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే కొంతమంది తండా కూడా, అంటే మిర్యాలగూడ, భద్రాచలం ఇటించి వచ్చే తండా కూడా వచ్చి రామచంద్రమూర్తిని దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ యొక్క దేవాలయంలోనే శ్రీ సేవాదాస్ గురుజగమల్ దాస్ వారి యొక్క మందిరం కూడా ఉన్నది. ఈ సేవాదాస్ గురుజగమల్ దాస్ కూడా రామచంద్రమూర్తికి అత్యంత భక్తుడు, అలాగే అమ్మవారి భక్తుడు. ఆయన్ని ఆ భద్రాచలం నుంచి, అలాగే కొత్తగూడెం, మిర్యాలగూడ నుంచి వచ్చి వారి యొక్క తండ ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్వామివారిని కూడా ఆరాధన చేసుకునే వాళ్ళు అనమాట. ఇంకా విశేషంగా ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. అదేంటంటే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మస్థలం కూడా మన ఆలయంలోనే ఉండడం ఇక్కడ విశేషంగా ఉంటుంది. ఇక్కడ శ్రీరామనవమి పాంచానిక దీక్షతో ఇక్కడ 5 రోజుల పాటు విశేషంగా ఇక్కడ జరుపుతారు. అలాగే త్యాగరాజస్వామివారి ఉత్సవాలు కూడా ఇక్కడ విశేషంగా జరుపుతారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఇక్కడ జరుపుకుంటారనమాట. అందుకని ఇది ప్రసిద్ధమైన విశేషమైన క్షేత్రం. ఈ విగ్రహాలు కూడా ఎప్పటి నుంచో 200 సంవత్సరాల పైనే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని మనకి ఎంతోమంది పెద్దలు ఇక్కడ చెప్పారనమాట. స్వామి చాలా శక్తివంతంగా ఉంటారు. అలాగే ఒక 6-7 సంవత్సరాల క్రితం నుంచి మన ఆలయంలో అమ్మవారి యొక్క శ్రీచక్రం ఇక్కడ ఒక భక్తుల వల్ల అది మనకి అందజేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క శ్రీచక్రం మన దేవాలయంలోకి వచ్చిందో మన దేవాలయానికి కూడా మంచి విశేషమైన భక్తులు రావడం, విశేషమైన శక్తి అనేది మన దేవాలయంలో ఉంటుంది అని మన భక్తులు కూడా నమ్ముతూ ఉంటారనమాట. కావున ఇటుగా ఎవరైతే సింగరాయపాలెం కానీ భీమవరంకి వెళ్ళే దారిలో యొక్క సింగరాయపాలెం అనేది ఉంటుందన్నమాట. సింగరాయపాలెం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారే విశేషంగా ఇక్కడ ఉంటారని చాలామందికి తెలుసు. కానీ రామచంద్రమూర్తి కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ ఆవిర్భావించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అని మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. కాబట్టి భక్తులు ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వాళ్ళు వచ్చి తప్పకుండా ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసుకొని ఆయన యొక్క విశేషమైన అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.